కృష్ణదేవ్ అంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల దుర్సు ప్రవర్తన వల్లనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన హట్ కావడమే కాకుండా ప్రజలకు అండదండగా ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అనేటటువంటి భావనకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు శ్రీశైలం గారు ఓపెన్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు కొంతమంది నాయకులు ప్రేరేపిస్తే అవాంఛనీయ శక్తులు వస్తారంటే, కొంతమంది నాయకులు డెఫినెట్లీ మాట్లాడితే ఒక ప్రజలు మారిపోతారంటే డెఫినెట్లీ రాజకీయాలు మారుతూనే ఉంటాయండి. ప్రజలకు అనిపించాలి ఈ వ్యక్తి వస్తే మన రాష్ట్రం బాగోతారు, ఈ పార్టీ అవసరం అనిపిస్తే ఎవరు అడ్డుకోలేరు. దానికి ప్రత్యక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినప్పుడు ప్రేమతన ముందు పార్టీ నడిపించి తీసుకొచ్చినారు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు డెఫినెట్ ఆయన చేయగలిగింది ఏం చేస్తారు చెప్పి డెఫినెట్ నమ్మించగలిగితే, తెలంగాణ భాష యాసతో నేను సింక్ కాగలిగితే, సామాజిక న్యాయం అనే హ్యాష్ ట్యాగ్ పార్టీ పెట్టినప్పుడు చెప్పారు, అది ఎట్లా చూపిస్తారు చెప్పగలుగుతారు ప్రజలకి. డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ తెలంగాణ ఉందండి. ఆల్టర్నేటివ్ ఎవరు కనిపించలేదు ప్రజల్లో. ఆ యువత డెఫినెట్ తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు డెఫినెట్ ప్రతి వాళ్ళు వెల్కమ్ చేస్తారు. కానీ తెలంగాణ సమాజంలో రావడం చాలా కష్టమని ఎందుకు నేను అన్నానంటే ఈ డిబేట్లో తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ డెఫినెట్ సెంటిమెంట్కి అగ్గిరాడేమనేది ఎప్పుడు కూడా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆ పార్టీ మనుగడ సాధించిందని తెలంగాణ చరిత్రలో లేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ తెలంగాణ పని అయిపోతుందని ప్రతి వాళ్ళు అన్న టైంలోనే ఈ తెలంగాణ ఉద్యమాలు ఇవ్వడము, తెలంగాణ ఆత్మగౌరవం ప్రశ్నార్థకం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఇవ్వడము, యువత బలిదానాలు పోవడము ఇలాంటివి జరిగినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే రేపు డెఫినెట్ ఇమీడియట్లీ ఆయన ఏం చేయబోతారు అండ్ లాంగ్ టర్మ్ ఏం చేస్తారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇందాక ఒక బాగా గుర్తండి, ఇప్పుడంటే పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం అని ఒక స్టాండ్ తీసుకుంటే పక్క రాష్ట్రాన్ని డెఫినెట్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ ఉన్నప్పుడు వేరే, ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడు వేరే. కాబట్టి ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఆయన మాటలు చెల్లవు, ఆయన చేతలు చెల్లుతాయి. ఎందుకంటే ఆయన సెంటర్ సపోర్ట్తో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆయన ఏమాత్రం బ్యాలెన్స్ చేసుకోవాలి, అక్కడ రాజకీయాలు అక్కడ పొత్తులు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఈ రాష్ట్రం చేయాలి. కాబట్టి మేము ఎప్పుడైనా ఏం చెప్తానంటే ఈ మొత్తం డిబేట్లో జిహెచ్ఎంసీ అనేది ఒక ఫౌండేషన్. ఏ పార్టీకైనా ఏ పార్టీ సత్తా ఏంటిది అక్కడ తెలిపోతుంది. ఇప్పుడు నేను కూర్చొని జూబ్లీహిల్స్లో, మన జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ రాదని చాలా మంది వెటకారంగా వేలంగా మాట్లాడారు. కానీ అందరి ముఖం మీద కొట్టాడు వచ్చింది. రేపు జిహెచ్ఎంసీ కూడా ఒక ఫౌండేషన్ తెలిసిపోతుంది, పార్టీ ఏ పార్టీ లైన్ ఎట్టిపోతుంది, ఎవరి సత్తా ఏంటిది అప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మాటల కంటే డెఫినెట్ చేతలు నమ్ముతాం మేమంతా. కాబట్టి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా మళ్ళీ స్వాగతిస్తున్నాం. కానీ తెలంగాణ సమాజానికి ఏదైనా సాధించి పెట్టమని మేము కోరుతున్నాం అండి. ప్రైమ్ 9 ప్రైమ్ 9 డిబేట్లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.